హలో అండి. ఈరోజు సమ్మర్ డ్రింక్స్ అండి. ఒంటికి వేడి చేయకుండా చలవ చేసే డ్రింక్స్ ఒక 4-5 చూద్దామండి. ముందుగా కటోరాని ఒక రాత్రంతా నానపెట్టుకోవాలండి. కటోరా వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి కానీ, డెలివరీ అయిన తర్వాత కానీ, ఒంటికి చలవ చేయడానికి కానీ, వెయిట్ లాస్కి కానీ ఇలా ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయండి దీంట్లో. దీన్నే బాదం పీస్ అని కూడా అంటారండి. అమెజాన్లో కానీ, పచారీ షాప్స్లో కానీ దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి సబ్జా సీడ్స్ అండి. దీన్ని ఒక 1 అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. దీనివల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఫస్ట్ అయితే మనం కోకోనట్ జ్యూస్ని చేసుకుందామండి. దానికోసం లేత కొబ్బరి బొండాన్ని తీసుకోవాలి. కొబ్బరి బొండంలో నుంచి కొబ్బరి నీళ్ళని తీసి పక్కన పెట్టేసుకుందామండి. దాంట్లో కొబ్బరి వస్తుంది కదా, ఆ కొబ్బరిని కూడా శుభ్రంగా తీసేసి మిక్సీలో వేసుకోవాలండి. ఆ కొబ్బరితో పాటు మనం పక్కకు తీసుకున్న కొబ్బరి బొండం నీళ్ళు కూడా కొంచెం యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ జ్యూస్ ఏదైతే ఉందో నెక్స్ట్ మనము ఆ మిగిలిన వాటర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి, కోకోనట్ వాటర్ని. నెక్స్ట్ ఒక గ్లాస్ తీసుకొని అందులోనే ఒక స్పూన్ నానబెట్టిన సబ్జా గింజలు, అలాగే 2-3 ఐస్ క్యూబ్స్ మీకు చల్లదనం కోసం కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. పటికి బెల్లం పౌడర్, మనం మిక్సీ పట్టుకున్న కోకోనట్ జ్యూస్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. నెక్స్ట్ వచ్చేసరికి కటోరా సోడా అండి. ఒక గ్లాస్ తీసుకొని అందులోనే ఒక స్పూన్ సబ్జా గింజలు, కటోరా ఒక స్పూను, పటికి బెల్లం పౌడరు, కొంచెం లెమన్ జ్యూస్, కొంచెం సాల్ట్ వేసుకొని సోడా యాడ్ చేసుకోవడమేనండి. బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. మీరు కొంచెం కూల్గా సర్వ్ చేసుకోవాలంటే కనుక 2-3 ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి. నెక్స్ట్ జ్యూస్ వచ్చేసరికి ఐస్ యాపిల్ జ్యూస్ అండి. చాలా చలవండి ఒంటికి. ఒకసారి ఎలాగో చూద్దాము. ఫస్ట్ అయితే తాటి ముంజలను తీసుకొని పైన వైట్గా ఉంటుంది కదండి, ఆ పీల్ మొత్తాన్ని కూడా తీసేసి మిక్సీ జార్ తీసుకోవాలండి. ఆ పీల్ తీసేసిన తాటి ముంజల్ని అలాగే కొంచెం పటికి బెల్లం పౌడర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. నెక్స్ట్ అయితే ఒక గ్లాస్ తీసుకొని అందులోనే సబ్జా సీడ్స్, ఐస్ క్యూబ్స్ వేసుకోవాలండి. నెక్స్ట్ మనం పేస్ట్ చేసుకున్న ఐస్ యాపిల్ పేస్ట్ని, అలాగే మనం కాచి చల్లార్చుకున్న పాలు ఏవైతే ఉన్నాయో కూల్గా ఉన్న పాలని యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా టేస్ట్గా ఉంటాయండి. నెక్స్ట్ డ్రింక్ వచ్చేసరికి మట్కా మజ్జిగ అండి. దానికోసం ముందు పెరుగు చిలుక్కొని మజ్జిగ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత అయితే ఒక గ్లాస్ తీసుకొని అందులో సబ్జా సీడ్స్ వేసుకోవాలండి. అలాగే నానబెట్టిన కటోరా, ఒక చిన్న లెమన్ పీసెస్ చిన్న వేసుకోవాలండి. ఒక 2 తొక్కుతో సహా వేసుకోవాలండి. నెక్స్ట్ మింట్ లీవ్స్, అలాగే కొంచెం లెమన్ జ్యూస్, కొంచెం సాల్ట్, కొంచెం జింజర్ పౌడర్, సన్నగా మధ్యకి చీల్చుకున్న పచ్చిమిర్చి వేసుకోండి. ఒకసారి అలా స్మాష్ చేసుకోవాలండి. ఎందుకంటే పచ్చిమిర్చి కానీ లెమన్ మనం వేసాం కదా, ఆ పుదీనా ఫ్లేవర్ కూడా ఉంటుంది. సో ఒకసారి అలా స్మాష్ చేసుకొని మనం చేసుకున్న బటర్ మిల్క్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకోవాలండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. మింట్, జింజర్, చిల్లీ ఫ్లేవర్స్ అన్నీ బాగా తెలుస్తాయండి. కొంచెం స్పైసీగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. మన నెక్స్ట్ డ్రింక్ వచ్చేసరికి శంకు పువ్వులతో డ్రింక్ అండి. చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఈ పువ్వులో. దీంతో రైస్ కూడా చేస్తారు. మీకు నేను మరొక వీడియోలో చూపిస్తాను అది. ఒక గ్లాస్ డ్రింక్ కోసం 4-5 శంకుపూలను తీసుకోవాలండి. కాడలు తీసేయాలి. బాగా మరిగే వాటర్లో ఆ శంకుపూలను వేసుకొని బాగా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ తర్వాత వాటర్ స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ తీసుకొని అందులోనే సబ్జా సీడ్స్, పటికి బెల్లం పొడి, సాల్ట్, లెమన్ జ్యూస్, స్ట్రెయిన్ చేసుకున్న శంకుపూలు వాటర్ వేసుకొని ఒక 200 ml వరకు వాటర్ వేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా బాగుంటాయండి. హెల్త్కి కూడా చాలా మంచిది. లేదు మన దగ్గర ఇవేమీ లేవు అనుకున్నా కూడా నార్మల్ వాటర్లో ఒక స్పూన్ సబ్జా గింజలు, ఒక స్పూన్ కటోరా అండి. దీనికి వాసన అనేది కానీ టేస్ట్ అనేది కానీ ఏది ఉండదు. 1 లీటర్ వాటర్లో కలుపుకొని డైరెక్ట్గా అలా తాగేయచ్చండి. సమ్మర్లో బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకుంటాయండి ఈ డ్రింక్స్. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.